11,00,000కు పైగా బాధితులు. వేల కోట్ల రూపాయల చిక్కుకుపోయినాయి. ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తారు. అగ్రి గోల్డ్ బాధితులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ని రోజులకు మళ్ళా పట్టించుకొని 6 నెలల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ ఈసారి అయినా నిజంగానే డబ్బులొస్తాయా? చాలా సార్లు ఇప్పటికీ చాలా సార్లు గూడా ఈ అగ్రిగోల్డ్ మీద విచారణలు జరిగినాయి, ఎంక్వైరీలు జరిగినాయి, ఈడీ ఎంక్వైరీలయినాయి. వాళ్ళు అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసుకున్నారు. ఇస్తామని అంటనే ఉన్నారు. నెలలు, సంవత్సరాలు గూడా గడిచిపోతున్నాయి. కాకపోతే ఈసారి మంత్రి మండలి కూర్చుంది కాబట్టి ఏమైద్దనేదే ఇప్పుడు హాట్ టాపిక్. దీని మీద చాలామంది అగ్రిగోల్డ్ బాధితులు వందల మంది కోటి ఆశలతో ఆధారపడి దీని మీద ఉన్నారు. సో, అగ్రిగోల్డ్ కేసుపై ఆంధ్రప్రదేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రిమండలి కూడా కూర్చుంది. ఉపసంఘం సమావేశమైంది. 6 నెలల్లో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సో, అసలు ఇందుకోసం చట్టపరమైనటువంటి అడ్డంకులను తొలగించి ప్రత్యేక కోర్టు ద్వారా ఆస్తుల వేలం కూడా వేగవంతం చేయాలని ఆ అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ నిర్ణయించింది. అయితే అగ్రిగోల్డ్ బాధితులు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొత్తము ఈ ఆల్మోస్ట్ ఆల్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇట్లా 6, 7 రాష్ట్రాలలో ఉన్నారు. మొత్తం బాధితుల సంఖ్య 11,57,000 మంది. వీళ్ళంతా డిపాజిటర్లు. ఇంకా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నా ఉన్నారు. సుమారు 8, 10 సంవత్సరాల నుంచి. ఆంధ్రప్రదేశ్లో ఈ అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన మొత్తం ఎంత అంటే 3,944 కోట్లు. అట్లాగే మన అగ్రిగోల్డ్‌ని స్టార్ట్ చేసినప్పుడు ఏజెంట్ల ద్వారా జరిగింది ప్రక్రియ అంతా. అట్లా వాళ్ళ దగ్గర సుమారు 2,000 కోట్ల విలువైనటువంటి బాండ్లు ఇంకా ఏజెంట్ల దగ్గరనే ఉన్నాయంట. ఇవి కూడా స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. అంతేకాదు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా 8 రాష్ట్రాల్లో మొత్తం కూడా సుమారు 23,599 ఎకరాల ఆస్తి ఈ అగ్రిగోల్డ్ ఆస్తులను వాళ్ళు జప్తు చేసుకున్నారు. జియో ట్యాగ్ కూడా చేసి కోర్టు పర్యవేక్షణలో వీటినన్నీ వేలం వేయాలని ఇప్పుడు ప్రభుత్వం యోచిస్తుంది. ప్రతి 15 రోజులకు, అంటే ఈ 6 నెలల్లో చేస్తామన్నారు కదా, సో ప్రతి 15 రోజులకు కూడా దీని మీద ఈ అగ్రిగోల్డ్ అంశం మీద ప్రస్తావన చేస్తాం. ఈ ప్రస్తావన తీసుకొచ్చి దీని మీద సమీక్షిస్తామని చెప్పేసి ప్రకటించింది. దీంతో ఏపీ, తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా బాధితులు ఒక కొలిక్కి వస్తుందేమన్న ఆశతోనే ఉన్నారు. సో, ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ అగ్రిగోల్డ్ యాక్టివ్గా ఉన్నప్పుడు వందల మంది ఏజెంట్లు దీంట్లో పనిచేశారు. ఏజెంట్ల వ్యవస్థ వల్లే ఇంత పెద్ద స్థాయిలో బిజినెస్ జరిగింది. కానీ ఏజెంట్లంతా అయితే అగ్రిగోల్డ్ బాధితులు ఇలాంటి హామీలు గతంలో కూడా విన్నారు. ఈసారి ప్రత్యేక కోర్టు ఏర్పాటు అవుతుందా? ఆస్తుల వేలం నిజంగానే అవుతుందా? బాధితుల చేతులకి డబ్బులు చేరుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే 6 నెలలనే తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీ నిజంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఒక ఊరటనిస్తుందనే చెప్పొచ్చు. ఇన్ని లక్షల కోట్లు వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఆగి ఉన్నాయి కాబట్టి. మరోసారి గడువు మాత్రమే మిగులుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. ఈ అగ్రిగోల్డ్ బాధితులకు ఏజెంట్ల ద్వారా ఈ ప్రక్రియ జరిగింది కాబట్టి ఏజెంట్లు వాళ్ళ చుట్టాలకి, అన్నలకు, తమ్ముళ్ళకు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఇందులో వాళ్ళని పెట్టుబడిదారులుగా పెట్టారు. అయితే అగ్రిగోల్డ్ ఎప్పుడైతే చేతులెత్తేసిందో వాళ్ళందరూ కూడా ఏజెంట్ల మీద పడ్డారు. ఏజెంట్ల మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ కొంత డిడక్ట్ చేసుకోవడం. సో, దానివల్ల ఏజెంట్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైంది. ఒకప్పుడు ఉన్న వాళ్ళంతా ఆస్తులు నమ్ముకొని వాళ్ళు కూడా ఎప్పుడొస్తదన్న ఉన్నారు. వాళ్ళు కూడా వేల సంఖ్యలో ఉన్నారు వాస్తవంగా. సో, ఈ సమస్య తీరిపోద్ది రానున్న 6 నెలల్లో అని